అందరికీ నమస్కారం అండి. సాధారణంగా ఇలాంటి ప్రెస్ మీట్‌ల్లో డైరెక్టర్స్ ఎక్కువ మాట్లాడతారు. ప్రొడ్యూసర్స్ తక్కువ మాట్లాడతారు. సో, రామారావు గారు మొత్తం మాట్లాడేసారు. నా దగ్గర మాట్లాడటానికి ఇంకేం లేదు. సో, అందరికీ ఇంతసేపు వచ్చి మా సాంగ్స్, మా ట్రైలర్ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. శ్రీ 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 రాజావారు. సాధారణంగా ప్రతి మనిషికి ఏదో ఒక వీక్‌నెస్ ఉంటుందండి. కొంతమందికి సిగరెట్టు, కొంతమందికి మందు, కొంతమందికి గ్యాంబ్లింగ్. మనం ఆ అలవాటు నుంచి బయటికి రావడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతారు. అందుకే ఇందులో ట్రైలర్‌లో డైలాగ్ ఉంది. నరేష్ గారు చెప్తారు. మనిషి గెలవడం అంటే తనని తాను గెలవడం అని. సో, మనకున్న అలవాటుని గాని దేన్నైనా ఎలా బ్రేక్ చేసుకొని బయటికి రావాలనే కాన్సెప్ట్‌తో చేసిన సినిమా అండి ఇది. సో, హీరో నితిన్. సో, అంటే మన పక్కింటి కుర్రవాడిలాగా ఎలాగ యాక్ట్ చేస్తారో అక్కడి నుంచి మొదలుపెట్టి యాక్షన్ సైడ్ గాని, సాంగ్స్ గాని చాలా అద్భుతంగా చేశాడు. అలాగే హీరోయిన్ సంపద. మిగిలిన ఆర్టిస్టుల్లో రావు రమేష్ గారు గాని, నరేష్ గారు గాని అంటే బేసిక్‌గా నేను చేసే ప్రతి సినిమాలోనూ ఫ్యామిలీస్ ఎక్కువ మంది ఇలా ఆర్టిస్టులు ఉంటారు. అందరూ అంటారు నీ సినిమాలో ఎందుకు ఎక్కువ మంది ఆర్టిస్టులను పెట్టుకుంటావు అని. సో, మన ఇంట్లో చిన్నప్పుడు మనం పెరిగిన వాతావరణం గాని, మన కుటుంబాల్లో గాని ఎక్కువ మందితోటి మనకు ఒక అనుబంధం ఉంటే, ఆ మనుషులు పెరిగిన విధానం వేరుగా ఉంటుందండి. సో, అందుకే నాకు కథల్లో ఇప్పుడు కొన్ని మరుగున పడిపోతున్న వాటిని చూపించాలని ఒక తాపత్రయం ఇది. సో, ఆ ప్రయత్నమే శ్రీ 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 రాజావారు. సో, తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది. ఎవరిని డిసప్పాయింట్ చేయదు. కమర్షియల్‌గా గాని, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా గాని, మ్యూజిక్ పరంగా గాని అద్భుతంగా ఉంటుంది. సో, మీ అందరి ఆశీర్వాదం కావాలి. అలాగే నా టీమ్, నా టెక్నీషియన్స్, నా మ్యూజిక్ డైరెక్టర్ కైలాష్ మేనన్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైమ్ ఆర్ఆర్ చాలా బాగా చేశారు. థాంక్ యూ సార్. అట్లాగే నా కెమెరామెన్ దాము గారు, నా ఎడిటర్ మధు గారు, నా డైరెక్షన్ టీమ్ నరేంద్ర వర్మ, ప్రదీప్ మొత్తం అందరూ చాలా కష్టపడి చేసిన సినిమా. అంటే ప్రతి సినిమాలో ఇదే చెప్తాము. టెక్నీషియన్స్ అంతా కష్టపడి చేశాము అని. ఎవరు ఎంత కష్టపడి చేసినా రేపు మీ అభిమానం, మీ ఆశీర్వాదం ఉంటేనే ఏ సినిమా అయినా సక్సెస్ అయ్యేది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అయినా, మేమైనా ఇక్కడ నిలబడి చెప్పేది మేము అద్భుతాలు తీసాము. ఇది డెఫినిట్‌గా చాలా బాగా పే చేస్తుంది అని. కానీ మేము ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ డైరెక్టర్ అయినా మిమ్మల్ని మెప్పించాలనే తీస్తాము. అది ఎంతవరకు మెప్పించింది అనేది ఫస్ట్ మార్నింగ్ షో అయితేనే తెలుస్తుంది. బట్ ఆ విషయంలో అయితే మేము కాన్ఫిడెంట్‌గా ఉన్నాము. సో, మీ అందరి ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.